హలో అందరికీ. వసంత పంచమి, దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. దీనిని ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకోవాలి, ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. వసంత పంచమిని సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఇది మాఘమాసంలో శుక్లపక్షం పంచమి తిథి రోజున వస్తుంది. ఈ రోజుతో వసంత ఋతువు ప్రారంభం అవుతుందని నమ్మకం. వసంత పంచమి రోజు ముఖ్యంగా విద్య, జ్ఞానం, కళల దేవత అయిన సరస్వతీదేవిని భక్తితో పూజిస్తారు. విద్యార్థులు, కళాకారులు ఈ రోజున సరస్వతీదేవిని ఆరాధించి జ్ఞానబుద్ధులు ప్రసాదించమని ప్రార్థిస్తారు. పుస్తకాలు, వాద్యాలు, కళాలు మొదలైనవి సరస్వతీదేవి పాదాల వద్ద ఉంచి పూజ చేయటం ఆనవాయితీ. ఈ పండుగలో పసుపు రంగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. పసుపు రంగు సంతోషాన్ని, ఉత్సాహాన్ని, సమృద్ధిని సూచిస్తుంది. అందుకే ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించటం, పసుపు రంగు పూలతో పూజ చేయటం సాధారణంగా చేస్తారు. అమ్మవారికి షోడశోపచార పూజ చేసి మన శక్తి కొలది, ఓపిక కొలది సరస్వతీదేవికి ప్రీతికరమైన పాలు, దద్దోజనం, అటుకులు నైవేద్యంగా పెట్టాలి. వసంత పంచమి కొత్త ఆరంభాలు, సానుకూల ఆలోచనలు, విద్యా వికాసాన్ని గుర్తు చేస్తుంది. ప్రకృతిలో పువ్వులు వికసించి చుట్టూ ఆనందభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు, కళాకారులకు అందరికీ సరస్వతీదేవి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.